అవును. అనసూయ అంటే క్రష్ అటగా మీకు. అనసూయ కాదండి, శ్రీముఖి. శ్రీముఖా? అనసూయ? ఆ! ఆవిడ చెప్పిందే శ్రీముఖి. ఓకే. ఆవిడ చెప్పిన పేరు శ్రీముఖి. పాపం మీరు క్లారిటీతోనే ఉన్నారు. మీరు శ్రీముఖి అంటున్నారు మీరు. లేదు లేదు. ఆవిడ మీరు అనసూయ అని చెప్పేసి మీరు నన్ను అంటే ట్రాక్ తప్పిస్తున్నారేమో అని చెప్పి నేను మీకు చెప్తున్నా. ఆవిడ అన్న పేరు శ్రీముఖి. నేనెప్పుడు శ్రీముఖిని వాస్తవానికి ఆమెతో ఇప్పుడు నాకు పలానా వాళ్ళ క్రష్ అని గాని, హ్మ్. లేదంటే నేను పలానా షోకెళ్తానని గాని ఇది అప్రస్తుతం. హ్మ్. ఇష్యూ ఉందా? అంటే మీకుందా? ఏవండి నేను ఇప్పుడు శ్రీముఖి అంటే క్రష్ అనేది నాకు నేషనల్ రష్మిక అంటే కూడా క్రష్. క్రష్ అనేది ఏమన్నా భూత పదమా? లేకపోతే అదేమన్నా చెడు పదమా? లేదా దానివల్ల ఏదైనా సమాజంలో ఇంపాక్ట్ క్రియేట్ చేసేదా? క్రష్ ఇట్స్ నార్మల్ జస్ట్ థింగ్ అది. హ్మ్. ఒక అబ్బాయి పుట్టినప్పుడు మనం ఒకళ్ళు చూస్తే కొంత ఆకర్షణకు లోనవుతాం. సో, ఖచ్చితంగా ఇప్పుడు ఆమె ఉండే చలాకీతనానికి గాని, లేదంటే ఆవిడ ఉండే ఆ యాంకరింగ్ గాని ఇట్ వాస్ నాకది బా నచ్చుతదన్నట్టు. ఆ అల్లరితనం అలా. సో, నేను అలా చెప్పిన దానికను ఈ కేస్‌కి ఏంటి సంబంధం? మంగ్లీ గారేంటంటే ప్రధాన ఎవరికి చెప్పిర్రు మీరసలు? ఈ ఎవరికీ మ్యాటర్? చెప్పలేదు. మరి ఆమెకెట్లా తెలిసింది ఈ నేను మ్యాటర్? వేరే ఎప్పుడో నేనొక ఇదే చెప్పా గదండీ! అంతకుముందు నేను 'బిగ్ బాస్‌కి' సెలెక్ట్ అయినప్పుడు నన్ను ఇంటర్వ్యూ జేసినప్పుడు ఆళ్ళేం జేశారంటే ముందుగా 'బిగ్ బాస్'కెళ్ళిన తర్వాత రిలీజ్ చేసుకోవడానికి ఒక ఇంటర్వ్యూ ప్లాన్ జేశారు. ఒక మీడియా వాళ్ళు. సో, దాంట్లో ఏం జేశారంటే అడిగారన్నట్టు. సో, నేను వాస్తవానికి నేనెప్పుడు గూడా తెరిచిన పుస్తకం. నేను మోస్ట్ ప్రాబబ్లీ ఆహ్, 100కి 200% ఇక అంత ఓపెన్ అప్ ఉంటారు మీరు. అంతా ఓపెన్ అప్పుడు. నా జీవితం ఏంటి? నేను ఎలాంటి వాడినని ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న నా స్నేహితుల దగ్గర నుంచే తెలుసు. హ్మ్. అడ్వకేట్ సుబ్బు ఈరోజొచ్చి సడన్‌గా ఏదో వచ్చి మాట్లాడే వ్యక్తి కాదు. హ్మ్. అడ్వకేట్ సుబ్బు 9 సంవత్సరాల నుంచి బాధితుల కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తి. ఇప్పటికి కూడా స్టిల్ నేను ఉంటున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో అది నా రెక్కల కష్టార్జితంతో కొనుక్కున్నా. ఇప్పటి వరకు కూడా నాతో పాటు నా స్నేహితులకి పెద్ద పెద్ద కార్లు, బంగ్లాలు, ఇల్లు కొనుక్కున్నారు. కానీ నేనెప్పుడు కూడా ఇక్కడేంటంటే నేను ఏదైతే కేస్ తీసుకున్నానో దానికి స్టిక్ అయ్యి ఉంటా. ఆ కేస్ తీసుకోవడానికంటే ముందే అసలది నిజమా? అబద్ధం అలా. సో, అలా స్టిక్ అయ్యి ఉండి తీసుకునే కేసులే. ఆ దాంట్లో క్రమంగానే నేను వీళ్ళ దగ్గర ఈ కేస్ కూడా తీసుకోవడం జరిగింది. బాధితులు మీ దగ్గరకొచ్చిర్రా? లేకపోతే బాధితుల దగ్గర మీరు పోయిర్రా? బాధితులే మన దగ్గరకొస్తారు. ఇప్పుడు బాధితులు ఎవరని నాకెలా తెలుసండి? అసలు ఈ స్కామ్ గురించే నాకు తెలీదు. ఫిబ్రవరి ఏదైతే మిడిల్ ఆఫ్ ద మంత్ ఉందో అప్పటి వరకు నాకు ఈ కేస్ గురించే తెలీదు. ఈ కేసు ఎక్కడ ఆద్యం పడిందంటే తిరుమలేష్ అని చెప్పి నా స్నేహితుడు ఉస్మానియా యూనివర్సిటీలో నాతో పాటు చదువుకున్న వ్యక్తి. హ్మ్. సో, అతను ఏంటంటే ఒక ప్రధాన పార్టీ నుంచి సొంత వాళ్ళ అత్తగారు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారన్నట్టు. వాళ్ళకి ఆ గద్వాల ఏరియాలో మంచి పలుకుబడి ఉంది. సో, ఈ బాధితుల్లో కొంతమంది గద్వాల వాళ్ళున్నారు. హ్మ్. సో, ఇప్పుడు ఆ గద్వాల వాళ్ళు కూడా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులున్నారు. సో, తిరుమలేష్ అన్న దగ్గరికెళ్తే మనకేదో ఒకటి దొరుకుతుంది. అంటే అంతకుముందే పోలీస్ స్టేషన్‌కెళ్ళి కేస్ పెడితే ఇది సివిల్ నేచర్ ఉన్న కేసు. దీన్ని నిలబడలే. ఇది ఇక్కడ పరిష్కరించబడదు. ఇది ఇక్కడ మేము చేయడానికి మాకు అధికారం లేదు. ఇది మీరు త్రూ లాయర్ ద్వారా కోర్ట్‌లో వేసుకోవాలి అనంటే అప్పుడు వీళ్ళు తిరుమలేష్ అన్న దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి అన్నాను. అయితే గద్వాలలో నాకు మంచి గ్రిప్ ఉందన్నట్టు. సో, గతంలో నేను అక్కడ పనిచేశా. చాలామందున్నారు. ఇంకోటేంటంటే పటేల్ శేష్ రెడ్డి అంటే నా స్నేహితుడు. హ్మ్. సో, అక్కడ మంచి అడ్వకేట్‌గా పేరుంది. సో, అతను అక్కడే ఉంటాడు. నేను కూడా రెగ్యులర్‌గా అక్కడ చాలా కేసులు చేసి నేను విన్ అయ్యా. నాది 95% విన్నింగ్స్ అక్కడ నా రికార్డ్ ఉంటది. హ్మ్. సో, అక్కడ ఉన్నారు గదా! సో, వీళ్ళేం చేశారంటే గద్వాల, తిరుమల. సో, తిరుమల ద్వారా నా దగ్గరకొచ్చారు. తిరుమల ద్వారా నా దగ్గరకొచ్చినప్పుడు నేను జస్ట్ ఏదో నార్మల్‌గా ఒకళ్ళిద్దరొచ్చి కలుస్తారేమోలే అనుకుంటే, వాళ్ళు టవేరాలు కట్టుకొనొచ్చారు 40 మంది. ఓకే. టవేరాలు కట్టుకొనొచ్చి ఏదో ఇద్దరు ముగ్గురొస్తారని ఆఫీస్‌కి రమ్మంటే, అక్కడ ఒక పెద్ద పంచాయతీ అయితున్నట్టుండి గొడవ అనుకుంటూ నేనెళ్ళా. చూస్తే చాలా మంది జనమున్నారు. మా జూనియర్ వచ్చిండు, ఆఫీస్ ఓపెన్ చేసిండు, కూర్చొని ఏంటి ఈళ్ళందరూ అంటే, ఎవరు బాధితులెవరు? ఈళ్ళందరూ ఎవరంటే, ఈళ్ళందరూ బాధితులు. ఇదేంటి ఇంతమంది బాధితులేంటి తిరుమల అంటే, అవును సుబ్బు వీళ్ళందరూ మోసపోయినోళ్ళే అనన్నా. మోసపోయినోళ్ళంటే ఎట్ట మోసపోయారని చెప్పి ఒక్కొక్కళ్ళని చెప్తా ఉంటే చేస్తే మీకు వాళ్ళకి అర్థమైపోయింది. ఫ్యూజులు ఎగిరిపోయినాయి.